మేమందరం సిపిఐ ప్రతినిధి బృందంగా ఇక్కడ అమీన్పుర మండలం పటేల్గూడ గ్రామంలోని బిఎస్ఆర్ కాలనీలో ఉన్నాం. ఇక్కడ బాధితుల ఆర్గ్యుమెంట్ బాధితుల వాళ్ళ ఎందువల్లంటే మేమందరం బయట ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటున్నామంటే ఈ చెరువులు లేకపోతే నాలాలు వరదలకి కారణమవుతున్న ఆ ప్రాంతాల్లో ఉన్న ఇళ్ళను కూలుస్తున్నారని అనుకున్నాం. కానీ అది కాదు. ఇది వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే 12వ నెంబరు గవర్నమెంట్ సర్వే నెంబరు దానిలో వేసుకున్నారని వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళేమో 6వ నెంబర్కి వీళ్ళకి అమ్మారు. 6వ నెంబరు ఇది దగ్గరలో ఉన్నటువంటిది. 12వ నెంబర్ ఏమో ఈ ఇళ్ళకి ఎక్కడో ఉంది ఇలా దీనిలోనే. సరే అది ఒక భాగం. 6వ నెంబర్కి 12వ నెంబర్కి తేడా చూడలేదు మీరు ఒకటి. రెండోది ఒకవేళ మీ ఆర్గ్యుమెంట్ గవర్నమెంట్ ప్రకారంగా ఇది ప్రభుత్వ భూమి అయితే మీ దగ్గర జీవోలు ఉన్నాయి కదా. 58 జీవో ఉంది. 58 జీవోలోనేమో పేదవాళ్ళకి ఉచితంగా రెగ్యులరైజ్ చేయాలి. 59 జీవో ఉంది. దానిలో ఒకవేళ మధ్యతరగతి ఆదాయం ఉండేవాళ్ళు ఇటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి మినిమం దానికి నామినల్ రేట్ తీసుకుని ఏదో కొంత ఫిక్స్డ్ రేట్ తీసుకుని వాళ్ళకి రెగ్యులరైజ్ చేయాలి. అసలు మీరు చెరువుల పేరు చెప్పి మంచి కొట్టేయటం మొదలెడితే మరి ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా అందుకే ఏ ప్రభుత్వం అయినా మేము 1-2 సార్లు చెప్తున్నాం, ప్రజలకి భరోసా ఇవ్వాలి. ఒక భయభ్రాంతులకు గురి కాకుండా నిశ్చంతగా నిద్రపోయే విధంగా వాళ్ళకు ఉంటే మీరు కాపలాదారులుగా ఉండాలి, సైన్యంలాగా ఉండాలి. ఇవాళ మంచి ఉద్దేశంతో హైడ్రా మొదలుపెట్టారు. మీరు మంచి ఉద్దేశంతో మొదలుపెట్టారు. మేమందరం కూడా సపోర్ట్ ఇచ్చాం. అంటే మేము ముందే చెప్పాం కమ్యూనిస్ట్ పార్టీగా హైడ్రా ప్రమాదకరంగా కూడా తయారయ్యే ప్రమాదం ఉంది. హైడ్రా అనేది ఇది ఒక ఆటం బాంబు లాంటిది. ఇది మంచికి పనికి వస్తుంది, చెడుకు పనికి వస్తుంది. మంచికి వైపే మీరు జాగ్రత్తగా ఉండాలంటే ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు పేదవాళ్ళు ఎవరున్నారు ముందు ఒక అంచనా రావాలి. ఒక శ్వేతపత్రం ఇవ్వాలని కూడా మేము డిమాండ్ కూడా చేశాం. అందులో పేదవాళ్ళు ఎవరు, కొనుక్కున్న వాళ్ళు ఎవరు, కబ్జాదారులు ఎవరు, అందులో చెరువు పక్క ఏమున్నాయి, నాలాలకి ఏమున్నాయి, వాటి వలన నగరానికి ఇబ్బందిదాయకం ఉన్న ప్రాంతాలు ఏమిటి, గవర్నమెంట్ ప్రాంతాలు ఏమిటి, ఇవన్నీ కూడా మీకు ఒక అంచనా లేకుండా ఎట్లా పడితే అట్లా చేతిలో ఆర్డర్ ఉంది కదా అని చెప్పి పిచ్చాడి చేతిలో రాయి ఉన్నట్లుగా హైడ్రా అనే ఒక పదం పేరు పెట్టుకుని చేయకూడదు అనేది మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు కూడా మేము ఏమంటున్నామంటే హైడ్రాని సద్వినియోగం చేసుకోండి. దానివల్ల ప్రజలకి బాధకు గురి అయ్యి మామూలు బాధ కాదు కదా ఇది. అంత రూపాయి కూడగట్టుకుని ఒక్కోళ్ళు సరే మధ్య తరగతి ఇప్పుడు 1.5 పెట్టుకున్నారు. 1.5 అంటే మీ దృష్టిలో కొంతమంది దృష్టిలో మధ్యతరగతి వర్గీయులు కాదు, కానీ వాళ్ళు మధ్యతరగతి ఉద్యోగస్తులు, మధ్యతరగతి ఉద్యోగస్తులు. వీళ్ళు G+1 G+1 విలా కాదు, అది తెలుసు నాకు, చెప్తున్నాను. G+1 అయినా ఇప్పుడు ఇవాళ అంత రేట్లు అవుతున్నాయి. అంటే ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారంటే వీళ్ళు LICయో లేకపోతే ఉద్యోగస్తులు అయితే వాళ్ళ ఎంప్లాయీ లోను ఇటువంటి వాటిలో తెచ్చుకుంటున్నారు. అప్పు చేసి కట్టుకుంటున్నారు. ఇప్పుడు మరి అప్పు ఎడ తీరుస్తారు, మళ్ళీ ఇల్లు ఎట్లా కట్టుకుంటారు? అరే మనం మన లీగల్గా ఒక ఫ్రేజ్ ఉంది, 100 మంది దోషులు తప్పించిపోయినా పర్లేదు కానీ ఒక నిర్దోషి శిక్షించబడకూడదని ఉంది. ఇవాళ మంచి వాళ్ళందరూ దొంగలేమో బాగా ఉన్నట్టుగా ఉంది, మంచి వాళ్ళందరూ కూడా దెబ్బతినే పరిస్థితి వస్తుంది. మంచివాడు చెడ్డవాడు ఎవడు అసలు విచక్షణ ఉండాలి కదా. విచక్షణ ముఖ్యమంత్రి గారికి తెలియదు, మంత్రులకి. ఎందుకంటే మీరు అక్కడ ఉండి మంచి ఉద్దేశంతో మీరు ఆర్డర్లు ఇచ్చారు. ఎందుకంటే మాకు కూడా తెలుసు కాబట్టి. కింద ఉండేవాళ్ళు అత్యుత్సాహం చూపెడితే మరి వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత, ఆ పేరు మీకే చెడు పేరు వస్తుంది. ఇవాళ MRO అనే ఒక ఆమె అనవసరంగా కామెంట్లు అనేకం నిన్న హైకోర్టు కామెంట్ చేసింది. ఇక్కడ ఈ మండలానికి సంబంధించినటువంటి దీనిలోని ఆమె మన హైకోర్టు ఏం కామెంట్ చేసింది, కాదు చాలా కూడా MRO ఇస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. మేము ఇప్పుడు న్యాయ వ్యవస్థకి ధన్యవాదాలు చెప్తూనే వాళ్ళు చెప్పకముందే ప్రభుత్వమే ఈ తప్పు చేసిన వాళ్ళు ఎవరో వాళ్ళ మీద మీరు కేసులు పెట్టమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ MRO ఇది నిజంగా గవర్నమెంట్ ల్యాండా కాదా చూడండి. మీరు గవర్నమెంట్ ల్యాండ్ కూడా కోల్చమని ఆర్డర్లు ఇచ్చారా, మీరు ఇచ్చారా, లేకపోతే వీళ్ళు అత్యుత్సాహమా, ఇవన్నీ కూడా చూడండి. మీరు ఇచ్చింది చెరువులు లేకపోతే నాలాలు వాటి దగ్గరికి మీరు ఇచ్చారు, ఇవన్నీ చూడండి. తప్పు చేసిన వాళ్ళపైన ఖచ్చితంగా కేసులు పెట్టాలి. రెండోది ఏంటంటే గతంలో వీళ్ళకి అమ్మిన వాళ్ళు ఎవరు, ఒకవేళ ఆ అమ్మిన వాళ్ళ దగ్గర
వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసి వీళ్ళకి పూర్తిగా నష్టపరిహారం ఇస్తారా, మీరే ఇస్తారా? వాళ్ళపైన మీరు కేసులు పెడతారా, పెట్టరా? వాళ్ళపైన పెట్టకుండా 40 ఏళ్ల నుంచి ఈసీలు ఇవన్నీ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర లేకపోతే రిజిస్ట్రార్ ఆఫీసుల వాళ్ళ మీద, రెవెన్యూ వాళ్ళ మీద, లేకపోతే ఇంకా పర్మిషన్ ఇచ్చినటువంటి అప్పుడు మంత్రులు అండగా ఉన్నవాళ్ళు ఎవరు మంత్రులా లేకపోతే ఇంకోళ్ళ అటువంటి ఏమన్నా ఉంటాయి. ఇది దాని అర్థం ఇక్కడ ఈ ప్లేస్ అని కాదు. ఇవన్నీ కూడా మొత్తంగా నగరంలో ఇవన్నీ చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. లేకపోతే ఇబ్బందులు జరుగుతాయి. మీరు ఎంత తప్పించినా, ఎంత ఏదో చేయాలని మదనపడ్డా, ఒక్క తప్పు జరిగితే చాలు మొత్తం కూడా వినాశనం అవుతుంది. కాబట్టి ప్రభుత్వం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉందని మేము హెచ్చరిస్తున్నాం. ఈ బాధితుల తరఫున, ఈ బిఎస్ఆర్ కాలనీకి సంబంధించినటువంటి బాధితుల తరఫున మేము కమ్యూనిస్టు పార్టీగా డెలిగేషన్ మేమందరం కూడా వచ్చాము. ఖచ్చితంగా ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం. ఎక్కడ ఇబ్బంది అయినా సరే మా బాధ్యత మేమే రెచ్చగొట్టడానికి కాదు, రెచ్చగొట్టి దీని నుంచి ఏదో పేలాలు ఏర్పడటమే కాదు, మేము న్యాయబద్ధంగానే అనుసంధానం చేయడానికి వచ్చాము. ఖచ్చితంగా బాధితులకు న్యాయం చేయడం కోసం అవసరం అనుకుంటే ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళడానికి కూడా ప్రయత్నం చేస్తాం. అలాగే హైడ్రాకు సంబంధించినటువంటి వాళ్ళు ఇంకెవరెవరు అధికారులు ఉన్నారో వాళ్ళతో కూడా మేము మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. ఈలోపు మాత్రం తప్పు చేసిన వాళ్ళు ఎవరో వాళ్ళని మాత్రం మీరు గమనించి వాళ్ళ పైన తగు చర్యలు తీసుకోవాలి. ఎంఆర్ఓ లాంటి వాళ్ళు తప్పు చేస్తే ఆమె లేడీ ఆఫీసర్, మాకు సానుభూతి ఉంది. కానీ తప్పు చేసినందుకు ఒక్కళ్ళైనా మీరు చర్య తీసుకుంటే, ఒక్కళ్ళైనా సస్పెండ్ చేస్తే రెండోసారి వాళ్ళ మనోధైర్యం ఏం దెబ్బతిందో వాళ్ళకి ఇంకా జాగ్రత్తగా ఉండడానికి అది పనికి వస్తుందని చెప్పి మేము తెలియజేస్తూ, గవర్నమెంట్ సానుకూలంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, బాధితులు ధైర్యంగా ఉండమని కోరుతూ, మీకు సాధ్యమైన మేరకు న్యాయం చేయడానికి మేము కృషి చేస్తాం, చిత్తశుద్ధితో కృషి చేస్తామని తెలియజేస్తూ అందరికీ నమస్కారం.